లైఫ్లో సెకండ్ గ్యాప్లో సంతోషాన్ని బాధని రెండింటినీ ఫేస్ చేశాను. గుడ్ న్యూస్ వచ్చిందని సంతోషించేలోపే ఆ దేవుడు బాధను పంపించి భరించమన్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా లైఫ్లో 24 అవర్స్ బ్యాక్కి వెళ్ళాలి. రే ఆనంద్, అడి అమ్మ హ్యాపీ. రే ఆనంద్, రే 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 ఆనంద్, ఇలా రాబే. బాగా వస్తున్నా. వచ్చిందిరా. ఏంటి సాహో ట్రైల్ రా? నా ఫ్యూచర్ రా. 4 years కష్టపడ్డాను రా. ఎన్నాళ్ళకి రా. ఎవడికి ఉపయోగం, దేనికి ఉపయోగం? అదేంటి అలా అంటావు? చాలా ఆహా, అలాగా. నైట్కి పార్టీ ఉంది. నువ్వు రోజైందా తాగి? నువ్వు దేవుడు మావా. చేసించాలి కానీ వెళ్ళు, రెడీ వెళ్ళు. సరే, ఫ్రెష్ అయ్యి కింద ఉంటానా, నువ్వు తొందరగా వచ్చి. ప్రింట్అవుట్ తీయలేదే. అర్జెంట్ న్యూస్ నాన్నతో చెప్పాలి. కరెక్ట్గా నాన్న ఫోన్ చేశారా? హలో హలో, నాన్న. ఏరా నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావా? కాల్ లెటర్ పోస్ట్ చేశాను చూసావా? చూసాను నాన్న. అది మా ఫ్రెండ్ రిఫరెన్స్ చేసిన కంపెనీరా. ఎందుకన్నా మంచి ఆపర్చునిటీ వేరే దొరకదు. జాయిన్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది. ఏంటి అర్థమైందా? ఇప్పుడే మెయిల్ వచ్చింది నాన్న. నేను చెప్పింది కూడా ఒక్కసారి వినండి. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి నాన్న. ఇంతసేపురా వెనంగరా. మళ్ళీ ఏదో పెంటెట్టలో ఉన్నాడు. 2 years లేట్ చేసావు. ఫ్యూచర్ ని టైం వేస్ట్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. ఎందుకన్నా నీకు చెప్పలేదు. నా ఫ్రెండ్ ముందు నాకు మరుగు తీగ. అర్థమైందా? సరే ఉంటాను, బాయ్. సరే. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇరా, ఎవరు ఫోన్ చేశారా? డాడీయా? డాడీయరా. ఏమంటారంట? ఎంబీఏ చేయడానికి నాన్నని కన్విన్స్ చేయలేకపోతున్నాను. జాబే చేయమంటున్నారా? అయితే మమ్మీతో మాట్లాడించు, నాన్నని ఒప్పిస్తారేమో కదా. అమ్మకి చేద్దాం ఒకసారి. హలో అమ్మా, తిన్నాను. మా అది ఆ విషయమే. నాన్న జాబ్ అంటున్నారు. నాకు ఎంబీఏ చేయాలని ఉంది. ఈ విషయం నువ్వే ఎలాగైనా చెప్పి అది నాన్నని కన్విన్స్ చేయాలి. మా ఈ సెట్టింగ్ జాబ్లు అస్సలు వర్కౌట్ అవ్వమ్మా. మీరు ఇది చేయమంటున్నారు. మా నేను చెప్పింది అర్థం చేసుకోరా మీరు? పోనీ కనీసం. హలో తింటానులే, బాయ్, పెట్టే. ఆ క్షణం నాకేం చేయాలో తోచలేదు.
రే మామా ఐఏఎంలో సీట్ వచ్చిందంట, కంగ్రాట్స్ రా. పార్టీ గట్టి ఉండాలి మరి. రే రే నిన్నేరా రే. రే ఇక్కడ పొజిషన్ ఏం బాగాలేదు, ఇప్పుడే పెట్టేద్దాను. నేను ఫోన్ చేస్తాను, మళ్ళీ పెట్టే, సరేనా? ఉంటా. ఏమైంది బావా? వీడేంటి ఏం చెప్పట్లేదు, వీడిని అడుగుదాం. ఏమైంది బే? తీరిందా? చెప్పబే ఏమైందో. చెప్పబే. ఇంటి నుంచి ఫోన్ చేసి థర్డ్ డే సార్ రా. అవునా, పద బయటికి వెళ్దాం. మామ ఏం ఆలోచించుకో, రెస్ట్ తీసుకో, బయటికి వెళ్తాం. హలో, చెప్పరా. సెండ్ చేసి చూడరా, నీ అబ్బా మెయిల్కి సెండ్ చేశాను, సరిగ్గా చెక్ చేసుకుని చావు. నన్ను దిగు. సరే. సో గివ్ మీ సమ్ టైం. ఐల్ కంప్లీట్ ఇట్. చిరాకు దూపుతుంది, మందేసి మర్చిపోతాం. చిప్స్ ఎక్కడ మర్చిపెట్టుకున్నాను. ఇప్పుడే కదా పోసాను. ఒక్కలే ఇప్పుడు వేసాను కదా, క్లాస్కి అయితే పొక్కలేదు. వెళ్తే రండి, ఆరిపోతుంది. తెలియకుండా మందు తాగేస్తున్నావు. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీ ఎందుకు పోయి మూసుకొని మందు పోయి. ఈ మధ్యన సరాగ్గా కనబడుతున్నావు. వారం నుంచి బాస్ దొబ్బుతున్నాడు, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఏం చేయమంటావు? బొక్కలాగా. సర్లే కానీ ఫ్రిడ్జ్లో వాటర్ స్ప్రైట్ ఉంటాయి, తీసుకురా. సరే. ఇందులో వాటర్ ఏది, స్ప్రైట్ ఏది అక్కడ పెట్టు, చెప్తా. రెండిట్లో బాటిల్ తీసుకో. ఆగా, రైట్ సైడ్ వాటర్ ఉంది, రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ తీసుకో. తాగు వాటర్ అది. అబ్బా నవ్వుతావు ఎట్రా. సరే కానీ ఆ పక్క బాటిల్ తీసుకుంటావు. ఎలా ఉంది? ఎలా ఉండడం ఏంటి? బాగా ఇబ్బంది కనిపించింది తాగితే కదా. నువ్వు చేస్తున్న జాబ్ నాకు అలానే ఉంది, నాకు ఇబ్బందిగానే ఉంది. నచ్చంది తాగినప్పుడు నువ్వెంత ఇబ్బందిగా ఫీల్ అయ్యావో, నచ్చని పని చేస్తున్నప్పుడు కూడా నేను అంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాను రా. ఇప్పుడు అర్థమైందా వర్క్ ప్రెషర్ ఎందుకు వస్తుందో?
ఇప్పుడు తాగు. వాట్కాక్ స్ప్రైట్ అంత ఇంపార్టెంట్, నీకు నేను అంత ఇంపార్టెంట్ రా. అర్థమైందా? రే ఒకటి గుర్తుపెట్టుకోరా, ఎవరో చెప్పారని చేయడం కాదు. అయినా మనకు నచ్చింది చేసినప్పుడే కదరా మన లైఫ్ స్టార్ట్ అయ్యేది. కళ అయినా మనకు నచ్చింది చేసినప్పుడే కదరా మన లైఫ్ స్టార్ట్ అయ్యేది. ఇది జరిగింది. అప్పుడేం చేయాలో తోచలేదు, ఇప్పుడు చేయబోయే పని తప్పు అనిపించట్లేదు. ఏడీడు ఇక్కడ ఉన్నాడా? వర్షం పడుతుంది, ఇక్కడేం చేస్తున్నారా? పద కిందకి. ఆటలేదు ఏంటి? ఇరా ఇప్పటికీ ఇంకా నన్ను జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించడానికి లేదురా. రే 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 ఎందుకు పోయి చింపేస్తాం? రే నిన్నే అన్నావు కదా మీ డాడీ చెప్పింది చేస్తాను, ఇప్పుడు ఎందుకు అలా పడేసావు? నేను హ్యాపీగా ఉండాలంటే నాకు నచ్చింది చేయాలి కదరా. నాకు నచ్చింది చేస్తేనే కదరా నా లైఫ్ స్టార్ట్ అయినట్టు. ఇది నా కథ, నాలా నేనంటున్నా. ఐ యామ్ నిఖిల్, ఐ యామ్ వాట్ ఐ యామ్.